మహాకుంభమేళ స్త్రీలు నాగసాధువులు ఎలా అవుతారు? దశలు, నియమాలు మరియు వాటి పోరాటాలు. మహిళా నాగసాధువులు. 8వ శతాబ్దంలో శంకరాచార్యులు నాగసాధువులను హిందూ మతం యొక్క యోధులుగా నియమించారు. మతాన్ని వ్యాప్తి చేయడం మరియు రక్షించడం అనే లక్ష్యంతో ఫలితంగా వారు తరచుగా కుంభమేళా వంటి కార్యక్రమాలలో కనిపిస్తారు. కానీ ఈవెంటు ముగిసిన తర్వాత వారు ప్రజల దృష్టి నుండి అదృశ్యమవుతారు. హూ ఆర్ ఫిమేల్ నాగసాధు? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రయాణం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మహిళలు కూడా నాగసాధువులుగా మారతారు. మహాకుంభమేళా 2025 జనవరి 13 నుండి ప్రయాగరాజ్లో జరగాల్సిన మహాకుంభమేళా దీనిని నిజంగా గొప్ప మతపరమైన కార్యక్రమంగా మార్చడానికి నిశ్చితంగా ప్లాన్ చేయబడింది. పాల్గొనే వారిలో ప్రముఖులలో నాగ సాధువులు ఉంటారు. వారు సమావేశానికి తమ ప్రత్యేకమైన మరియు ఆధ్యాత్మిక ఉనికిని తీసుకువస్తారు. అత్యంత సన్యాసం మరియు మానసిక దృఢత్వానికి ప్రసిద్ధి చెందిన నాగసాధువులకు హిందూ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు నాగసాధువులను హిందూ మతం యొక్క యోధులుగా నియమించాడని చెబుతారు. మతాన్ని వ్యాప్తి చేయటం మరియు రక్షించడం అనే లక్ష్యంతో ఫలితంగా వారు తరచుగా కుంభమేళా వంటి కార్యక్రమాలలో కనిపిస్తారు. కానీ కార్యక్రమం ముగిసిన తర్వాత వారు ప్రజల దృష్టి నుండి అదృశ్యమవుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రయాణం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మహిళలు కూడా నాగసాధువులుగా మారతారు. నాగసాధువుగా మారటం అనేది అసాధారణమైన శారీరక మరియు మానసిక బలాన్ని కోరుకునే కఠినమైన మార్గం. మహిళలు నాగసాధువులు ఎలా అవుతారు? స్త్రీ నాగసాధువుగా మారే ప్రక్రియ 3 ప్రధాన దశల గుండా వెళుతుంది. నాగరూపాన్ని స్వీకరించే స్త్రీ మొదట తన గురువు నుండి త్యజించే మార్గ నియమాలను నేర్చుకుని దీక్షను స్వీకరించాలి. ఆ తర్వాత ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టాలి. నాగసాధువు కావడానికి ఇదే మొదటి మెట్టు. మహిళా నాగసాధువులు ఖచ్చితంగా అఖారాలో చేరాలి. ఇది 2వ దశ. 3వ స్థాయి నిర్వాణ దీక్ష. దీనిలో సాధ్వి నాగసాధు అనే బిరుదును ప్రదానం చేస్తారు మరియు ఆమె జీవితమంతా విశ్వాసానికి అంకితం చేస్తారు. స్త్రీ నాగసాధువుల కోసం నియమాలు: జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలి. ప్రాపంచిక విలాసాలు, కుటుంబం మరియు వ్యక్తిగత కోరికలను త్యజించడం. మానసిక నియంత్రణను కొనసాగించడానికి ధ్యానం, యోగా మరియు నిశ్శబ్ద ధ్యానం ప్రతిరోజు సాధన చేయాలి. ఈ సందర్భంలో నగ్నత్వం అనేది భూసంబంధమైన బంధాల నుండి పరిత్యాగం మరియు విముక్తిని సూచిస్తుంది. మహిళా నాగసాధువులు దుస్తులు ధరిస్తారా? సాధ్వి, బ్రహ్మగిరి బహిరంగంగా నగ్నంగా ఉండటానికి అనుమతించబడిన ఏకైక మహిళా నాగసాధువు. కానీ ఆమె తర్వాత మరెవరికి ఈ అనుమతి ఇవ్వలేదు. మహిళా సాధుభద్రత మరియు సామాజిక గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఫలితంగా మహిళా నాగసాధువులు ఒకే ముడితో కుంకుమ వస్త్రాలు ధరిస్తారు మరియు కుట్లు వేయరు.